హాయ్ హలో రైస్ సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చినాయక్ అండి. సో ఎవరైతే రైతులు మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉన్నారో రైతు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి, ఖచ్చితంగా ఇతర రైతులకు షేర్ చేయండి. సో ప్రజెంట్ వచ్చేసి తెలంగాణలో ఏదైతే ఉందో మన పత్తి పంటలో వచ్చేసి స్ప్రేయింగ్స్ అనేవి ఒక వారం రోజుల్లో స్టార్ట్ చేయబోతూ ఉన్నారు రైతులు. దాదాపు రాయలసీమలో 1-2 డోసులు స్ప్రే అవుతూ ఉన్నాయి. అక్కడ చూసుకున్నట్లయితే దాదాపు పత్తి పంట వచ్చేసి దగ్గర ఒక 45-50 రోజుల పంట అనేది వస్తూ ఉంది. బట్ మన తెలంగాణలో చూసుకున్నట్లయితే దగ్గర వచ్చేసి పంట వచ్చేసి ఒక 20-25 రోజులు 30 రోజులు అవుతూ ఉంది. ఇప్పుడు కలుపు మందులు స్ప్రే చేసుకొని ఫస్ట్ స్ప్రే చేసుకునే దశలో ఉన్నారు. నేను కూడా ఒక 3-4 డేస్లో ఫస్ట్ స్ప్రే చేస్తూ ఉన్నాను. ఆ టైంలో ఖచ్చితంగా ఇంకో షార్ట్ వీడియో లాంగ్ వీడియో రూపంలో మేము ముందుకు వస్తాను. ఎవరైతే ఇప్పుడు స్ప్రే చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారో ఫస్ట్ జేటీ అగ్రిటెక్ వాళ్ళది జేటీ స్టార్ అనేది స్ప్రే చేసుకోండి. ఈ జేటీ స్టార్ వచ్చేసి మీకు తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండి నల్లి, దాంతోపాటు ఎర్ర నల్లి, అలాగే పై ముడత, కింది ముడత, జీడ ఎలాంటివి ఉన్నా కూడా కంప్లీట్గా క్లీన్ చేస్తూ ఉంది. ప్రజెంట్ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉంది. ఇది వచ్చేసి ఆల్రెడీ నేను షార్ట్ వీడియో రూపంలో మీకు పెట్టడం జరిగింది, మీరు ఒకసారి చూసుకోవచ్చు, మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. సో ఫస్ట్ స్ప్రే చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా జేటీ స్టార్ స్ప్రే చేసుకోండి. నేనైతే ఒకటే స్ప్రే చేయమని చెప్తాను. ఇన్ కేస్ మీరు ఏమైనా న్యూట్రియన్స్ కలుపుకోవాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఎరిస్ వాళ్ళది అగ్రోమిన్ మ్యాక్స్ అనేది కలుపుకోండి. సో ఇది ఫస్ట్ డోసు. సో సెకండ్ డోస్ వచ్చేసి ఎవరైనా స్ప్రే చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఎవరైనా ఫస్ట్ డోస్ స్ప్రే చేసి సెకండ్ డోస్ స్ప్రే చేసుకోవాలనుకుంటే అప్పుడు మీరు దానికి ఫస్ట్ డోస్ ఇప్పుడు స్ప్రే చేసే ఒక 12-15 రోజులు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత సెకండ్ డోస్ వచ్చేసి మీరు లైకా స్ప్రే చేసుకోండి. ఆల్రెడీ లైకా లాస్ట్ ఇయర్ చాలామంది లక్షల్లో వేలలో మంది స్ప్రే చేశారు. దాని రిజల్ట్ ఏంటో అందరికీ తెలుసు. ఇది స్ప్రే చేసిన ఒక 12-15 రోజుల తర్వాత అది స్ప్రే చేయండి. ఖచ్చితంగా 100% ఈ పత్తి చేను ఏదైతే ఉందో చాలా బ్రహ్మాండంగా సైడ్ బ్రాంచెస్తో చాలా నీట్గా వస్తూ ఉంటుంది, గ్రీనిష్గా బ్లాక్గా వస్తూ ఉంటుంది. దాంతోపాటు ఒక 40-50 రోజులు వచ్చేసరికి మంచి ఊడతో పాటు మంచి కాపు సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఫస్ట్ అండ్ సెకండ్ డోస్ అండి. నేను వితిన్ ఒక వారంలో ఖచ్చితంగా ఒక వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను. ఒక 3-4 డేస్లోనే ఫస్ట్ స్ప్రే నేను కూడా చేసుకోబోతా ఉన్నాను. రాయలసీమలో మనకంటే ముందు ఒక 25 డేస్ ముందు వాళ్ళు స్ప్రే చేసుకున్నారు కనుక వాళ్ళు పంట వేసుకున్నారు కనుక స్ప్రే చేస్తూ ఉన్నారు. మన వాళ్ళు ఇప్పుడే కలుపు మందులు తీసుకొని సేద్యం చేసుకుంటూ ఉన్నారు. ఒక వారం రోజుల్లో స్ప్రే చేసుకోబోతూ ఉన్నారు కనుక ఖచ్చితంగా ఈ షార్ట్ వీడియో రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా నేను స్ప్రే చేసేటప్పుడు వీడియో రూపంలో మేము ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.